ప్రమాద ఘటనపై టీడీపీ యలమంచిలి ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు స్పందించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గాయపడ్డ వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ఇక ఈ ఘటనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు స్పందించారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించడం స్వాగతిస్తున్నామన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అధ్యయనం చేయాలని కన్నబాబు ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదకరమైన వార్త, చాలా దురదృష్టకరమైన వార్త. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. మరి వేళ నిన్న మధ్యాహ్నం 2 గంటలకి షిఫ్ట్ చేంజింగ్ టైంలో 2 షిఫ్ట్ల వాళ్ళు కూడా అప్పుడే అటెండ్ అయ్యారు, లేకపోతే ఇంత ప్రమాదం జరగకపోవడం. అదే టైంలో ఇది జరగడం, మరి ఈ పరిస్థితుల్లో వెంటనే వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకొని వెంటనే అధికారులను కానీ ఎస్పీలను కానీ కలెక్టర్ కూడా పంపించి తగిన వైద్య సదుపాయాలు చేయించమనడం, ఇక్కడ పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి డెత్ల గురించి కూడా పరిశీలించడం కూడా జరిగింది. మరి ఏదేమైనా సరే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఈ కంపెనీలో ఏం జరుగుతుంది, అదేవిధంగా ఇవాళ చనిపోయిన వాళ్ళు కానీ కుటుంబాల పరామర్శ కూడా వస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే చికిత్స పొందుతారో వాళ్ళు కూడా పరామర్శిస్తారు. మరి వాళ్ళు కూడా మెరుగైన వైద్యం అందించడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని మరి వేళ ఆ హాస్పిటల్ కూడా సందర్శించి వెంటనే ఎక్కడెక్కడ చిన్న చిన్న హాస్పిటల్ సరే వాళ్ళు కూడా వెంటనే తరలించి మెరుగైన సేవలు అందించి వాళ్ళ కుటుంబాలను కూడా చూడాలనే ఉద్దేశంతో ఆయన తగు నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా సరే మరి వేళ ఈ ఎసెన్షియల్లో జరిగిన కార్యక్రమాన్ని మరి రాత్రి వరకు కూడా మరి అధికారులు అందరూ కూడా వచ్చి ఇంకా అక్కడ పరిస్థితి కూడా పరిశీలించారు. అక్కడ విచ్చలవిడిగా పెట్టకూడదు, ఎందుకంటే మిగిలిన కంపెనీల వల్ల ప్రమాదం ఉండదు. లేకపోతే మరి ఇక్కడ ఏముందంటే అంతా కెమికల్స్, రియాక్టర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి, ఏది పేలినా చాలా ప్రమాదం జరుగుతుంది. అందువల్ల దీని మీద ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం ఉన్నాయండి, ఇంతమంది మా ప్రభుత్వాలు దాని మీద పర్యవేక్షణ సరిగ్గా ఉండాలి. మరి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం బట్టి వాళ్ళ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఇవాళ అక్కడ ఉన్నారు ఎంప్లాయీస్, మన ఉద్యోగస్తులను కూడా కంపెనీల ఏదో తక్కువ జీతాలకు వస్తున్నారు కానీ 1000, 10,000, 1,500 జీతాలకు వస్తున్నారని చెప్పేసి వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ అదే మంచి లేబర్ని తీసుకొని స్కిల్ లేబర్ ఉండాలి. అక్కడ అలాంటి స్కిల్ అన్నది ఎవరు మెయింటైన్ చేయట్లేదు. డబ్బులు ఎంత తక్కువకి వస్తాయని చూస్తున్నారు తప్ప స్కిల్ అన్నది ఎవరు మెయింటైన్ చేయట్లేదు. ఏదేమైనా ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎక్కడో ఒక దగ్గర కట్టాలి తప్ప విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ. ఎందుకంటే ఆఖరికి ఎన్టీపీసీ 1400 ఎకరాల్లో కూడా మరి ఫార్మసిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నారు. మళ్ళీ వాళ్ళ కోర్టుకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ వాళ్ళు పట్టుకుపోయి వాళ్ళు ఏదో చాలా గ్రీన్ ఎనర్జీ అని చాలా పెద్ద ప్లాంట్ కడుతున్నారు. అలాగా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసుకుంటూ పోతుంటే రాజశేఖర్ గారి టైం దాకా చాలా స్ట్రిక్ట్గా జరిగింది 2014 దాకా. తర్వాత దాన్ని బాగా లూజ్ ఇచ్చేసి ఎవడొస్తే అడిగి అమ్మేస్తున్నారు. వాడు ఏదో 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల్లో కట్టేస్తున్నారు. ఈ సెక్యూరిటీ అన్నీ పెట్టుకోవాలంటే చిన్న చిన్న కంపెనీల